హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ అవర్ ఛానల్. సో మనకి స్పౌస్ పెన్షన్ సంబంధించి ఒక శుభార్త అని చెప్పవచ్చు. 1,00,000 పైగా పెన్షన్స్ ఆగస్టు 1 తారీఖున ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో ఇంటింటికి వచ్చి సచివాలయ సిబ్బంది పంచడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే గతంలో మనకి 2019 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే పెన్షన్స్ అప్లై చేసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈకేవైసీ మనకి 31 లేదా 1వ తారీఖు పెన్షన్ ఇచ్చేటప్పుడు కానీ ఈకేవైసీ తీసుకోవడం జరుగుతూ ఉంది. అసలు ఎవరికి ఈకేవైసీకి వచ్చాయి, శాంక్షన్ లిస్టులో ఎవరి పేర్లు వచ్చాయి, అదేవిధంగా పెన్షన్ 4,000 పొందాలంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి, స్పౌస్ పెన్షన్స్ ఇంతకుముందు అప్లై చేశారు, మళ్ళీ ఈ రీసెంట్గా ఈ నెల కూడా అప్లై చేశారు, ఎవరెవరికి స్పౌస్ పెన్షన్స్ శాంక్షన్ అయినాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో స్క్రీన్ మీద చూపించినట్లు మీకు స్పౌస్ పెన్షన్స్ లిస్ట్ అదండి. ప్రతి జిల్లాకి అక్కడ సెల్ఫ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి జిల్లాకి ఆగస్టు 1 పెంచవలసిన పెన్షన్స్ ఏవైతే స్పౌస్ పెన్షన్స్ ఉన్నాయి, కొత్త పెన్షన్స్ 1,00,000 పైగా 1,09,555 సంథింగ్ ఉన్నాయి. సో ఆ 1,00,000 పైన చిల్లర ఏవైతే స్పౌస్ పెన్షన్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్సెల్ రూపంలో ఆయా జిల్లాలకి సెల్ఫ్ డిపార్ట్మెంట్ పంపించింది. సో నేను నీకు స్పౌస్ పెన్షన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరికైతే పేరు వచ్చింది అనేది. సో స్క్రీన్ మీద చూడండి. మనకి యాక్చువల్గా స్పౌస్ పెన్షన్ సంబంధించి జూలై 2025 అంటే ఈ నెల అప్డేట్, అంటే ఈ నెల మంత్ ఎండింగ్ అప్డేట్ అండి ఇది. సో గవర్నమెంట్ నుంచి దీనికి పథకం పేరు ఎన్టీఆర్ భరోసా తెలిసిందే. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ఇది. ఇందులో కేటగిరీ స్పౌస్ పెన్షన్ క్లియర్గా అక్కడ అందుకని మెన్షన్ చేశాను. చాలా మంది అనుకుంటారు మిగతా పెన్షన్ కూడా శాంక్షన్ అని అనుకుంటారు, బట్ మనకి ఓన్లీ శాంక్షన్ స్పౌస్ పెన్షన్స్ మాత్రమే. అంటే స్పౌస్ పెన్షన్ అంటే భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటా ఉండి చనిపోయినట్లయితే ఆ భర్త యొక్క భార్యకు స్పౌస్ పెన్షన్ అప్లై చేస్తారు. ఓకే, సో ప్రారంభం ఎప్పటి నుంచి వచ్చింది? ఆగస్ట్ 1 నుంచి. అంటే ఇంతకుముందు మనం స్పౌస్ పెన్షన్స్ ఇచ్చాము, బట్ కొన్ని నెలలుగా స్పౌస్ పెన్షన్ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆ 2019 వరకు ఉన్న పెన్షన్స్ కూడా అప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి అప్పటి వరకు వెనక్కి వెళ్ళారు. సో ఇంచుమించు 2023 నుంచి అయితే అందరికీ శాంక్షన్ అయినాయి. 2023కి ముందు ఏవైతే ఉన్నాయో చాలామంది చనిపోయి ఉన్నారు, చాలా ర్యాండమ్ తక్కువ మంది ఉన్నారు. దాన్ని అర్థం చేసుకోవాలి. కొత్తగా లబ్ధిదారుల సంఖ్య ఎంత అంటే 1,09,155 పెన్షన్లు అండి. కొత్తగా ఎంపికైన పెన్షన్లు మన ఆగస్ట్ 1 పంచబోతున్నాం ఈ పెన్షన్లు. అదేవిధంగా పెన్షన్ మనకి 4,000 రూపాయలు ఇస్తారు, చేతికి ఇస్తారు. ఇక్కడ ఏమన్నా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఎవరికి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు అంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళు మనం అప్లై చేసుకుంటే, అది కూడా త్రూ వెల్ఫేర్ అసిస్టెంట్ అండ్ ఎంపీడో ద్వారా అప్లై చేసుకుంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో ఇస్తారు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా గ్రామ వార్డు ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళు ఇంటింటికి వచ్చి బై హ్యాండ్ చేతికి ఇస్తారు. సో ఎవరో వికలాంగుల స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళకి అకౌంట్లో వేస్తున్నారు. ఇలా స్పౌస్ పెన్షన్స్లో ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళకి వేస్తున్నారు. అంతే తప్ప ఇది బ్యాంక్ అకౌంట్లో వేరు, డైరెక్ట్గా చేతికి ఇస్తారు. ఓకే, సో పాత బ్యాచ్ మనం అనుకున్నాము ఈ 71,380 పెన్షన్స్ ఇంతకు ముందు ఉన్నాయి కదా, ఆ పెన్షన్స్ ఎప్పుడు శాంక్షన్ చేస్తే చాలామంది వాయిదా వేసుకుంటూ వాటితో కలుపుకుంటూ ఎక్స్ట్రా ఇవి కూడా కలిపితే మొత్తం అయిన మనకి జూలై 12వ తారీఖు చెప్పాం ఆల్రెడీ 71,000 చిల్లర అని చెప్పేసి అవి ఇవి కొత్తగా కలిపి మొత్తం 1,09,155 పెన్షన్లు. సో మొత్తం నిధులు ఎంత ఏర్పాటు చేశారంటే 43,66,00,000 అదనంగా నెల ఖర్చు అవుతుంది ఈ యొక్క 1,00,000 పెన్షన్ వల్ల. అదేవిధంగా ఎవరు పంపిణీ చేస్తారు చూడండి, ఇక్కడ పాయింట్ మెన్షన్ చేశాము. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేస్తారు. అక్కడ బ్యాంక్ అకౌంట్ మెన్షన్ చేసింది కదా, ఎవరికంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, వికలాంగుల స్టూడెంట్స్ వాళ్ళకి చెప్తున్నాను నేను. ఓకే, క్లియర్. సో అర్హతలు ఏంటి అని చూసినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, తెలంగాణ ఉంటే సరిపోదు. అలాగే చనిపోతే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ. అదేవిధంగా వాళ్ళు ఇంకా ఏ పెన్షన్ తీసుకోకూడదు. ఇప్పుడు చాలామంది వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉంటారు, వితంతువుల్లో కూడా ఈ స్పౌస్ పెన్షన్ కూడా. ఒకవేళ మీరు వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నట్లయితే లేదా వికలాంగుల పెన్షన్ తీసుకున్నట్లయితే ఈ యొక్క స్పౌస్ పెన్షన్ మీకు అప్లికబుల్ కాదు. అభయహస్త పెన్షన్ తీసుకుంటే వస్తుంది, ఎక్సెప్ట్ అభయహస్త పెన్షన్ ఇంకే పెన్షన్ తీసుకున్నా సరే మీకు ఈ స్పౌస్ పెన్షన్ అప్లై కాదు. అలాగే బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉండాలి, భర్త చనిపోతే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ కావాలి, గతంలో భర్త చనిపోయే ముందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్నట్టు యొక్క పెన్షన్ ఐడి కూడా కావాలి. ఓకే, మళ్ళీ ఏంటి, చనిపోయిన నెలలోపు అప్లై చేస్తే నెక్స్ట్ మంత్ శాంక్షన్ అవుతుంది. ఒకవేళ మీరు నెలలోపు అప్లై చేయకపోతే మీకు లేట్ అవుతుంది, ఆ నెక్స్ట్ మంత్ శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ అయినా కన్ఫర్మ్, బట్ నెల పెరుగుతుంది. మీరు చనిపోయిన వెంటనే అప్లై చేసుకున్నట్లయితే 15వ తారీఖు అంటే 15వ తారీఖు లోపు మీరు అప్లై చేసినది నెక్స్ట్ మంత్ శాంక్షన్ అవుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి నెల 15వ తారీఖులో అప్లై చేసిన ప్రతి పెన్షన్ కూడా నెక్స్ట్ మంత్ శాంక్షన్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ అలా చెప్పుకున్నాము. భర్త చనిపోతే భర్తకి డెత్ సర్టిఫికేట్ ఏమైనా సబ్మిట్ చేయాలి, భర్త యొక్క ఆధారు, భార్య యొక్క ఆధార్ కూడా సబ్మిట్ చేయాలి. ఈ ఐఎఫ్ఎస్సి కూడా అయితే అవసరం లేదు, ఒకవేళ మనం అనుకున్నట్టు ఏదైనా హాస్పిటల్స్లో ఉంటే తప్పదు. ఓకే, వైట్ రేషన్ కార్డు. ఓకేనా, మనకి క్లియర్గా డెత్ సర్టిఫికేట్ భర్తది, భార్య, భర్త యొక్క ఆధార్ జిరాక్సులు, అలాగే భర్త గతంలో చనిపోయినప్పుడు పెన్షన్ తీసుకుని చనిపోయి ఉంటాడు కదా, ఒక పెన్షన్ ఐడి సబ్మిట్ చేస్తే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదండి.
సో దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఎవరిని కలవాలి సచివాలయంలో అంటే, మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో మనకి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారు ఉంటారు గ్రామాల్లో. వాటిలో అయితే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉంటారు. లాగిన్లో ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లో ఇది అప్లై చేసిన తర్వాత, గ్రామాల్లో అయితే ఎంపీడీఓ లాగిన్లోకి వెళ్తుంది. అది అర్బన్లో అయితే మున్సిపల్ కమిషనర్ గారి లాగిన్లోకి వెళ్తుంది. ఆ తర్వాత పై లెవెల్లోకి వెళ్ళి శాంక్షన్ నెక్స్ట్ మంత్ శాంక్షన్ అవుతుంది. ఓకే, అవసరం డాక్యుమెంట్తో కలిసి దరఖాస్తు ఫారం ఆల్రెడీ వెల్ఫేర్ అసిస్టెంట్స్ వారి దగ్గర ఉంటుంది, తీసుకొని ఫిల్ చేయండి. ఓకేనా. ఎంపిక అయిన తర్వాత ప్రతి నెల ఎంత పెన్షన్ ఇస్తారు అంటే 4,000 ఇస్తారు. ప్రతి నెల 4,000 పెన్షన్ శాంక్షన్ అవుతుంది ప్రతి నెల. నేను ఆల్రెడీ చెప్పాను, ఇంతకుముందు మీరు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నా ఉన్నా, లేదు వికలాంగ పెన్షన్ తీసుకుంటా ఉన్నా, లేదు ఏ అదర్ పెన్షన్ తీసుకుంటా ఉన్నా, ఎక్సెప్ట్ అభయహస్త పెన్షన్ కాకుండా మిగతా ఏ పెన్షన్ తీసుకుంటా ఉన్నా మీకు ఈ స్పౌస్ పెన్షన్ అప్లై కాదు. సో వ్యాలిడేషన్ తర్వాత వ్యాలిడేషన్ జరుగుతుంది. సో వ్యాలిడేషన్లో కరెంట్ బిల్లు, 4-వీలరు, ఇన్కమ్ ట్యాక్స్ పేరు, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇవి కూడా వ్యాలిడేషన్, 6 స్టెప్ వ్యాలిడేషన్ కూడా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 6 స్టెప్ వ్యాలిడేషన్ జరుగుతుందా లేదా పెన్షన్ అంటే, ఖచ్చితంగా 6 స్టెప్ వ్యాలిడేషన్ జరుగుతుంది పెన్షన్ శాంక్షన్ అయ్యేటప్పుడు. ఓకే, నెక్స్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, పెన్షన్ మన ఆగస్టు 1న ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తారు. ఈ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. మీరు దీన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ గతంలో వాయిదా పడిన పూర్తి అమలులోకి వచ్చింది. గతంలో మీకు వాయిదా పడినాం, అది చెప్పాను ఆల్రెడీ. నేను ఒక 71,000 పెన్షన్స్ వాయిదా వేసుకుంటూ వచ్చారు స్పౌస్ పెన్షన్స్. మన సబ్స్క్రైబర్లు పదే అడుగుతున్నారన్నా స్పౌస్ పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు, స్పౌస్ పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని. గతంలో ఉన్న స్పౌస్ పెన్షన్ 71,000 ఇప్పుడు ఒక 30,000 యాడ్ అయ్యి ఇంచుమించు 1,09,155 పెన్షన్లు, కొత్త పెన్షన్ ఆగస్టు 1వ తారీఖు పంపిణీ చేయబడింది. దీనికోసం ఇంచుమించు 43 కోట్లు 66 లక్షలు 43 కోట్ల 66 లక్షలు అదనంగా ఖర్చు అవుతుంది ప్రతి నెల ఈ స్పౌస్ పెన్షన్స్ కొత్తగా 1,00,000 పైన రిలీజ్ చేయడం వల్ల. అలాగే మీకు వేరే ప్రభుత్వం స్కీమ్ నుంచి డబ్బు పొందితే అర్హులు. అది వేరే స్కీమ్ అంటే ఇదేనండి, పెన్షన్. వేరే పెన్షన్కి సంబంధించి ఏ స్కీమ్ కూడా మీకు రాకూడదు. ఆల్రెడీ 6 స్టెప్ వ్యాలిడేషన్ జరుగుతూ ఉంది. మీరు పెన్షన్ పొందాలనుకుంటే ఖచ్చితంగా మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారిని కలవాలి. పెన్షన్ని మీరు మీ యొక్క వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కలిసిన తర్వాత పెన్షన్ మీకు డైరెక్ట్గా వాళ్ళు అప్లై చేస్తారు ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లో. తర్వాత ఎంపీడీఓ లాగిన్లోకి వెళ్తుంది. ఫర్దర్గా మీ పెన్షన్ 1st తారీఖున ఇంటికి వచ్చి ఇస్తారు. ఒక నెలలోపే పెన్షన్ శాంక్షన్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి, ఒక నెలలోపే. మీరు ఇందులో నేను చెప్పిన ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర లేకపోయినా సెర్చ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా స్పౌస్ పెన్షన్స్కి అందరూ అర్హులే. భర్త చనిపోతే భర్త పెన్షన్ తీసుకుంటామండి. భర్త చనిపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా అర్హులే. దీన్ని గమనించండి. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఇది ఒక ఏ స్కీమ్లో మనం చెప్పినా ప్రభుత్వం నుండి వచ్చిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన యూట్యూబ్ ఛానల్ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ స్పౌస్ పెన్షన్స్ కూడా వ్యాలిడ్ అంటే గవర్నమెంట్ నుంచి సెర్ఫ్ డిపార్ట్మెంట్ ఏదైతే పోవర్టీ ఎలిమినేషన్ ఏదైతే ఉందో, ఎరాడికేషన్ సంబంధించి డిపార్ట్మెంట్, ఈ సెర్ఫ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి జిల్లాకి ఆ కొత్త స్పౌస్ పెన్షన్ లిస్ట్ ఆల్రెడీ వచ్చేసింది. మీకు పేరు ఇప్పుడు వచ్చిందా రాలో తెలుసుకోవాలనుకుంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ వారిని కలిసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ పేరు ఉందా లేదని చెప్పేస్తాను. ఓకేనా. సో దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. ఓకేనా. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జాయ్.